హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మీ గౌరీ చెప్పే కథలకు స్వాగతం. మరి నాకు ఎప్పటి నుంచో కూడా భాగవతం తెలియచేయాలి, అందరితో కూడా పంచుకోవాలి, దానిలో ఆనందం నేను తెలుసుకుంటూ మీతో మాట్లాడుతూ అందరం కలిసి ఆ అమృతాన్ని సేవించాలి అని నాకు ఒక కోరికగా ఉండేది. అయితే ఇన్నాళ్ళ నుంచి కూడా నాకు సరైన దారి దొరకలేదన్నమాట. అందుకని నేను రామాయణం చక్కగా చెప్పటం మొదలుపెట్టి అది జరుగుతోంది కదా. అయితే నేను రెండు కలిపి చెబుదాము అనే ఉద్దేశంతో ఈరోజు నేను భాగవతాన్ని మొదలు పెట్టబోతున్నానురా. అటు రామాయణం, ఇటు భాగవతం, మరి రెండూ కూడా చెప్పుకుంటూ ఉంటే మనకి ఎంత ఆనందం కలుగుతుందో మీరే చూస్తారు. ఇది అయితే ఏంటి, ఎలాగా చూడాలి, అసలు ఏ విధంగా మనం ఏ భాగవతం మొదలు పెట్టాలి అన్నట్టుగా ఎవరు రాసింది చూసుకోవాలి అని చాలా నేను ప్రయత్నం చేశాను. అయితే నాకు ఈ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి ఈ మద్భాగవతము నాకు దొరికిందర్రా. ఇది చాలా విశేషాలతో కూడుకొని, నిజాలతో కూడుకొని, భగవంతుని సన్నిధికి చేర్చే ఒక సులభమైన మార్గం మనకి అని అనిపించింది. తేలికగా అర్థమయ్యే భాషలో చక్కగా ఉంది. అందుకని నేనొక్కదాన్ని దీన్ని చదువుకొని ఆనందాన్ని అనుభవించటం కాదు, మీతో కూడా కలిసి సేవించాలి ఈ ఆనందాన్ని అని నాకు అనిపించి మీ ముందుకి వస్తున్నానరా. మరి మీరు కూడా చక్కగా మరి దీన్ని అమృతంలాగా సేవిస్తారని కోరుకుంటూ ముందుగా చిన్న సచ్చిదానంద స్వామీజీ వారి సందేశం ఒకటి తెలుసుకుందాం మనం. అసలు మన మానవ జీవితం మూడిటితో ముడిపడి ఉందిట. మరి ఆ మూడు కూడా పట్టుకున్నవారు బుద్ధిమంతులవుతారు, ప్రయోజకులవుతారు, జీవితాన్ని ధన్యం చేసుకుంటారు, అంతేకాకుండా తరిస్తారు. మరి ఆ మూడు ఏంటి? అవే భక్తి, జ్ఞాన, వైరాగ్యాలు. మాకు ఇప్పుడు ఎందుకు ఈ భక్తి, జ్ఞాన, వైరాగ్యం? మేము ఇంకా సంసారంలో ఉన్నాము, అంతా చూసుకోవాలి, మా పిల్లల్ని చూసుకోవాలి, మా కుటుంబాన్ని చూసుకోవాలి, మేము చదువుకుంటున్నాము, ఉద్యోగం చేసుకుంటున్నాము అని చాలామంది 180 మంది పైనే చెప్పే మాటలు ఇవి. అయితే ఈ భక్తి, జ్ఞాన, వైరాగ్యం అనే దానికి వయసు కానీ సమయం కానీ లేవు. మనకి ఎప్పుడు సమయం కొంచెం దొరికితే దాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. అసలు భక్తి అంటే ఏంటి? భక్తి కలిగి ఉంటేనే మనలో ఉన్న అసంతృప్తి, అశాంతి కూడా తొలగిపోతాయి. దాంతోపాటు మనశ్శాంతి దక్కుతుంది. మరి భక్తి ఉంటేనే మనకి మూడు దక్కుతున్నాయే. మరి భక్తితో పాటు జ్ఞానం కలిగి ఉంటే ఇంకా మనకి ఆనందం దక్కుతుంది. ఎలాంటి ఆనందం? సచ్చిదానందం దక్కుతుంది. అంతేకాకుండా భగవద్ అనుగ్రహం కూడా లభిస్తుందన్నమాట. మరి ఈ భక్తి జ్ఞానాలతో పాటుగా కొంచెం వైరాగ్యం కూడా ఉంటే ఇంకా చెప్పేదేముంది?
మోక్షానికి మార్గం దొరికినట్లే మోక్షం లభిస్తుంది. ఈ మూడిటిని మనకి భాగవతం అందిస్తోందన్నమాట. అందుకే ఈ గ్రంథానికి భక్తి శాస్త్రం, జ్ఞానశాస్త్రం, మోక్షశాస్త్రము అనే 3 పేర్లు. అయితే ఇందులో మనం రోజు ఒక అధ్యాయాన్ని భక్తితో చదవండి అని చెప్తారు. మనకు ఆ సమయమే దొరకదు. అయితే ఈ రూపంలో మనకి కలిసి వచ్చింది కదా, చక్కగా ముచ్చటించుకుందాం మనం. ఇది మన మనస్సులో, మనలో, వాతావరణంలో కూడా మంచి మార్పుని తెస్తుంది. మరి కుటుంబం బాగుంటేనే కదా దేశం గురించి ఆలోచించేది. దేశం బాగుంటే ప్రపంచమే బాగుంటుంది. మరి అప్పుడు విశ్వప్రేమ మనకి కలుగుతుంది. విశ్వప్రేమతో పాటు విష్ణు ప్రేమ కూడా లభిస్తుందన్నమాట. మరి ఇది చదవడానికి, నేర్చుకోవడానికి, మనము చెప్పుకోవడానికి సమయం ఏమైనా ఉందా అంటే సమయం కోసం ఎదురు చూడకూడదు. ఎప్పుడైతే మనలో ఈ బీజం పడిందో అదే మంచి రోజు, అదే మంచి క్షణం, అదే మంచి నక్షత్రం, అదే మంచి ముహూర్తం అన్నమాట. మరి పారాయణం చెయ్యండి అంటారు. పారాయణం చేస్తున్నంతసేపు మన కళ్ళు ఇక్కడే చూస్తాయి, నోరు చదువుతూ ఉంటుంది, కానీ మనసు ఇక్కడ ఉండదు. మళ్ళీ మనసు మనలోకి వచ్చేసరికి కొన్ని పేజీలు తిరిగిపోతాయి. కానీ అప్పుడు మనకేంటి లాభం? ఏమీ ఉండదు కదా. అందుకని భగవత్తత్వాన్ని అర్థం చేసుకుంటూ భక్తితో చదవాలి. అప్పుడే మనకి సచ్చిదానందం లభిస్తుంది, అనుభవిస్తాం. మరి సచ్చిదానంద స్వరూపులమని తెలుసుకుంటామన్నమాట మనమే. మరి ఈ శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహంతో మనము ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తున్నామర్రా. మరి స్వామీజీ వారి చక్కగా ముందు మాట ఏంటో, ఆశీస్సులు ఏంటో తెలుసుకున్నాం కదా మనం. మరి ఈ కథలోకి వెళ్ళిపోదామా? అయితే కథలోకి వెళ్ళే ముందు కొంచెం ఈరోజు కొద్దిగానే తెలుసుకుందాం. ఎందుకంటే అమృతం అనేది ఒకేసారి తాగినా వెగటగా ఉంటుంది. కొంచెం తాగితే అబ్బా ఇంకొంచెం తాగుదాం అనిపిస్తుంది కదా. అలాగా మరి అసలు ఈ భాగవతంలో భక్తి మహత్యం చాలా ఉందిరా. భగవంతుడు ప్రసాదించిన మన ఈ జన్మకి సార్థకత ఎప్పుడు కలుగుతుంది? భగవంతుడు ప్రసాదించిన ఈ జన్మకి, విన్నారుగా, సార్థకత ఎప్పుడు కలుగుతుంది? భగవంతుణ్ణి దర్శించినప్పుడే మనకి కలుగుతుందన్నమాట. మరి అసలు భగవద్ దర్శనానికి మించిన సాధన ఇంకేముంది? ఏం లేదు కదా. అందుకని అసలు ఈ భాగవతానికి భక్తి సాధనలో ఒక గొప్ప స్థానం ఉందన్నమాట. మరి అసలు 18 పురాణాలు, 18 ఉపపురాణాలు, మహాభారతం, బ్రహ్మసూత్రాలు ఇన్ని రచించిన తర్వాత కూడా ఎవరు రచించింది? వ్యాస భగవానుడు. ఇన్ని రచించిన తర్వాత కూడా ఆయన మనశ్శాంతి లేక బాధపడుతున్నట్ట. అయితే ఆ సమయంలో నారద మహర్షి ఉపదేశించాట. ఏమని? భాగవతాన్ని రచించి నువ్వు పరమశాంతిని పొందుదువుగాక అని. అప్పుడు ఆయన ఈ భాగవతాన్ని రచించి పరమశాంతిని పొందాట. మరి అలాంటి భాగవతంలో 12 స్కందాలు ఉన్నాయి. మనము చక్కగా ఒక్కొక్క స్కందాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
భాగవతం అంటేనే భగవంతుడికి సంబంధించిన శాస్త్రము అని అర్థం. మరి భగవంతుని సమస్త విషయాలు కూడా ఇందులో మనకి తెలుస్తాయి. పురాణానికి ఉండవలసిన సమస్త లక్షణాలు కూడా ఈ భాగవతంలో మనకి లభిస్తాయి. భక్తి ద్వారానే అద్వైత వేదాన్ని స్థాపించి పరమాత్మ యొక్క దర్శనం చేసుకోవడమే, మనకి చేయించడమే ఈ వ్యాస మహర్షి భాగవతం రాయడం యొక్క సంకల్పంగా కనిపిస్తుందన్నమాట మనకి. మరి తెలుసుకున్నాం కదరా ఇవాళ చక్కగా ఈ ఇంట్రడక్షన్. ఈరోజు దీనిలోకి ప్రవేశించాం మనము. మరి ఎంత నేర్చుకుంటాము, ఎంత తెలుసుకుంటాము అనేది మనం ఇది తెలుసుకోవడం మొదలుపెట్టిన దగ్గర నుంచి కూడా మనకి అర్థమైపోతుంది. అటు రామాయణాన్ని ఇటు శ్రీమద్ భాగవతాన్ని రెండూ కూడా తెలుసుకుంటూ రాముణ్ణి కృష్ణుణ్ణి కూడా మనము వారి యొక్క గొప్పతనాన్ని తెలుసుకుంటూ మననం చేసుకుంటూ మన జీవితానికి అన్వయించుకుంటూ మన జీవితాన్ని సార్థకత చేసుకుందాం. ఓకేనరా? మరి రేపు మళ్ళీ కలుసుకుందాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ గౌరీ పూర్ణ. బాయ్.